హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక స్పెషల్ కర్రీ మీకు చూపిస్తున్నాను. నాకు తెలిసి ఇంతవరకు యూట్యూబ్లో ఎక్కడ కూడా ఈ కర్రీ అనేది లేదు. ఇది మా అమ్మ నా చిన్నప్పుడు ఎక్కువగా చేసేది. మా మదర్ని అడిగి మరీ కనుక్కొని ఇలా చేశానండి. మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. ఇది చపాతీలోకి, రైస్లోకి, రాగి ముద్దలోకి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ఈజీగా చేయొచ్చు, చాలా బాగుంటుంది. మా మదర్ ఎక్కువగా చేసేవాళ్ళు చిన్నప్పుడు. నేను కూడా చాలా ఇష్టపడి తినేదాన్ని. మీకు కూడా ఆ రెసిపీ చూపించాలని నేను ఈరోజు మీకు ఈ వీడియో పెడుతున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసేయండి. అలాగే నాకు చిన్నప్పుడు ఈ కర్రీ అంటే చాలా ఇష్టము. ఎక్కువగా చపాతీలోకి చాలా బాగా తినేదాన్ని, వేడివేడి చపాతీలోకి. మరి ఎలా చేయాలనేది ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తాను. మీరు కూడా వీడియో చూసి నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే నేను పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఒక 150 గ్రామ్స్ అండి క్లస్టర్ బీన్స్ అనేది తీసుకున్నాను. అంటే మొటిక్కాయలు, గోరుచిక్కుడు అంటుంటారు కదా, మా సైడ్ వీటిని మొటిక్కాయలు అంటారండి. ఇలా ఈ సైజులో మనము మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ సైజులో మనము కట్ చేసుకోవాలి. ఇలా ఉండాలి ముక్క అనేది. కట్ చేశాక మరీ చిన్నగా ఉంటే కూడా బాగుండదు, ఇలా ఉంటే చాలు. ఇలా అన్నీ కూడా మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నేను కొంచెమే చూపిస్తున్నానండి మీకు. ఒక 150 గ్రామ్స్, మీకు కావాలంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ పల్లీలు, అలాగే పచ్చి కొబ్బరి, అలాగే మిర్చి తీసుకున్నానండి, గ్రీన్ మిర్చి. ఇవి కొంచెం ఈ డార్క్ గ్రీన్లో ఉండేది స్పైసీగా ఉన్నాయి. లైట్ గ్రీన్ వచ్చి కొంచెం స్పైసీ తక్కువ ఉంటాయి. మనము తినేదాన్ని బట్టి మనం ఎంత స్పైసీ తినగలమో అంత చూసి వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 2 కూడా తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ఇలా స్లైసెస్గా కట్ చేసుకునేసి ఇలా మిక్సీ జారలో వేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు కూడా వేసేసుకొని, ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం తక్కువే వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, అందుకే తక్కువే వేసుకుంటున్నాను. అవి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే చేసుకోకూడదు, ఇలా పలుకులుగా ఉండేది ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా పలుకులుగా ఉంటేనే అది మనకి చాలా బాగుంటుంది. స్మూత్లా మాత్రం చేసుకోవద్దు. ఇది ఒక కప్లెక్ తీసి పెట్టుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇదే మిక్సీ జార్లోనే నేను ఈ మొటిక్కాయలు అనేది ఉన్నాయి కదా, గోరుచిక్కుడు, అవి కట్ చేసి పెట్టుకున్నవి అవి కూడా ఇందులోకి వేసుకొనేసి జస్ట్ ఒక రౌండ్ తిప్పాలండి. మరి ఇది కూడా పేస్ట్ లాగా మెత్తగా ఉండకూడదు, జస్ట్ ఒక క్రష్ లాగా అనేది ఉండాలి. జస్ట్ ఒక క్రష్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక మరీ మెత్తగా అనేది లేకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అనేది లేకుండా ఇలా కొంచెం ఉంటే చాలు. లేదంటే మీకు ఇంట్లో రోల్ అనేది ఉంటే రోల్లో వేసుకొని ఒకసారి దంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి తీసుకొని, కడాయిలో ఇప్పుడు మనము క్రష్ చేసుకొని పెట్టుకున్న మొటిక్కాయలు వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేశాక ఇవి బాగా వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి చూడండి.
ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ మొటిక్కాయలు అనేది. ఇప్పుడు అది ఇంకా కొద్దిసేపు ఉడకాలి కాబట్టి ఇక్కడ నేను ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఆనియన్ ప్లస్ ఇక్కడ టమోటా కూడా, ఈ సైజ్ టమోటా నేను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆనియన్ టమోటా కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాక ఇవి కూడా మనకి కర్రీలోకి అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మూత తీసి చూడండి. ఇప్పుడైతే మొటిక్కాయలు బాగా మనకు ఉడికిపోయినాయి, మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి టమోటాను ప్లస్ ఆనియన్ కూడా రెండు వేసేసుకొనేసి మనం ముందే పల్లీలు పచ్చి కొబ్బరి ఇవి మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొనేసి అలాగే కొంచెం పసుపు అలాగే ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇంకోసారి కొంచెం ఆయిల్ అండి ఇందులోకి మనం ఒకసారి మూత పెట్టేసి ఆ తర్వాత చూడండి బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. మధ్యలో 1 స్పూన్ ఆయిల్ అయితే మనకు సరిపోతుంది. చాలా తక్కువ ఆయిలే అండి ఇందులోకి వేసేది. ఈ వాటర్ అంతా మనకు ఇంకిపోవాలి. చూడండి వాటర్ అయితే ఇంకా ఉంది మనకి, ఒక సైడ్ అనేది మీకు చూపిస్తున్నాం. ఇప్పుడు ఫైనల్గా సగం కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నది వేసేసుకొనేసి ఇలా మనము లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే దగ్గర పడుతుంది కర్రీ అనేది. ఇప్పుడైతే రెడీ అయిపోయింది, వాటర్ కూడా బాగా ఇంకిపోయింది. ఇప్పుడైతే నేను ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇది చపాతీలోకి మరి వైట్ రైస్లోకి అలాగే రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. మీకు ఈ వీడియో నచ్చితే ఇది మా మదర్ రెసిపీ అండి. ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి సింపుల్ వీడియోస్ రెసిపీస్ మీకు మంచిగా చూపిస్తాను. నాకు తెలిసి ఈ రెసిపీ మీరు చూసినట్లయితే మీరు యూట్యూబ్లో కూడా ఒకసారి సెర్చ్ చేయండి, ఎక్కడైనా ఉందేమో. నాకు తెలిసి లేదనుకుంటున్నా, అందుకని నేను ఫస్ట్ టైం ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్.